గురూజీ వాస్తు గురించి తెలియజేస్తున్నారు. ఇక అదే చూడండి, వాస్తు అన్నప్పుడు చాలా విచారాలు వస్తాయి. సింపుల్గా నేను వాస్తు చూసేస్తాను, నేను వాస్తు చెప్పేస్తాను. ఇంతకుముందు మనం మ్యాథమెటిక్సే చూసాం. వాస్తులో ఆయాలు ఎన్ని ఉంటాయి, దాన్ని ఎలా భాగాకారం చేయాలి, మల్టిప్లై చేయాలి, ఏ ఒక మల్టిప్లై చేసినప్పుడు ఏమేమి వస్తే అది శేషం ఇలాంటి ఆయం అవుతుంది అని కూడా ఇంతకుముందు చెప్పాము. దాన్ని ఎలా చేయాలని కూడా నేను చేసి చూపిస్తానులేండి ఒకరోజు. తర్వాత ఇవొక ఆగ్నేయంలో అగ్నిపురుషుడు, ఇలా ఒక్కొక్క దిక్కులకి ఒక్కొక్క ఆధీనం భగవంతుళ్ళు ఉంటారు. తర్వాత ఇంటికి ఎప్పుడు కూడా చాలామంది, నేను వాస్తు ఏదైనా ఇంటికి విజిట్ చేసినప్పుడు ఈ ఒక ఇల్లులు ఎలా ఉంటారంటే, చాలామంది ఇళ్ళల్లో మనం అడుగు పెట్టగానే ఇంట్లో ఉన్న మెట్టలు బయట ఉన్నవి అవసరం లేదు, అది ఎలాగైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ డూప్లెక్స్ హౌసెస్ అని మనం ఏమంటామో ఇంట్లోపల మెట్లు పెట్టిట్టారు పైకి ఎక్కడానికి. పాతకాలంలో మెట్లు పెట్టేవారు, అల్లమారు ఇలా పెట్టేవారు. పైన ఇంట్లో ఎక్కువ జనాలు అయితే పై పనుకునేవారు, లేదా ఎక్కువ సామాగ్రి ఉంటే పైన పెట్టేవారు. పెంకులలో కూడా పైన ఉండేది కాస్త జాగా, అర్థమైందా? పెద్ద పెద్ద ట్రంకులు పెట్టెలు దాంట్లో పెట్టేవారు, అలా ఉండేది. అయితే ఈ కాలంలో మనం డూప్లెక్స్ ఇల్లు అని చేసుకున్నాం. ఈ డూప్లెక్స్ ఇల్లులో లోపల ఉన్న మెట్టలు ఎప్పుడు క్లాక్ వైజే ఉండాలి. క్లాక్ వైజ్ అంటే మనం కుడి ప్రదక్షిణ ఎలా చెప్తామో అలా లోపల పైకి ఎక్కేటప్పుడు ఇలా క్లాక్ వైజే తిరిగి ఎక్కాలి, కానీ యాంటీ క్లాక్ వైజ్ ఎక్కకూడదు. ఒక సిస్టమాటిక్, ఒక శిస్తు, ఒక డిసిప్లిన్, ఒక నీతి మార్గం ఇలా ఉండాలి అంటే అలా ఉండాలి. అవును కదా? అది వాస్తుకి ఒక లా, అంటే ఇది ఇట్లే ఉండాలి, ఇలాగే చేస్తే ఇలా అవుతుంది. ఒక సైన్స్ అది, అదొక హీలింగ్ సైన్స్, ఒక అసాధారణమైన విజ్ఞానం అది. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి రకంగా మార్చుకోలేకపోతే ఏమవుతుంది చెప్పండి? సైన్స్ని మార్చకపోతే ఏమవుతుంది చెప్పండి? వినాశం పుడుతుంది. అలాగే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందుకే ఇళ్లలో ఎప్పుడు కూడా మన మెట్లు ఎక్కేటప్పుడు క్లాక్ వైజే ఉండాలి. అకస్మాత్ యాంటీ క్లాక్ వైజ్ ఆల్రెడీ పెట్టేశారంటే దాన్ని కూల్చేయకండి. దానికి కూడా ఒక పరిహారం ఉంది, దాన్ని వచ్చి తెలియచేస్తాను. అంతకుముందు ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గురూజీ భీమవరం నుంచి దుర్గా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి దుర్గా గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి మేడం. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నానండి. చెప్పండి. 19/11/1994 11:45 సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, మీ పాదాలకు వందనాలు గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మీ వల్ల ఎంతో మంది మార్గం బాగుంది గురుగారు. సంతోషం తల్లి. యోగక్షేమాలన్నీ చేస్తాం గురుగారు, మీరు చెప్పినవన్నీ. మంచిదమ్మా, బాగుంటుందండి మాకు అలా చేసుకున్నా కానీ. మంచి ఫలాలు అనుభవిస్తున్నారు యోగక్షేమం చేసుకొని. చాలా బాగుంటుందండి గురుగారు. అంతకు ముందు మనశ్శాంతి ఉండేది కాదు మా ఇంట్లో, మనశ్శాంతిగా ఉంది గురుగారు. అంతే తల్లి, మనకి ఎన్ని కోట్లున్నా ఎన్ని బాధలున్నా మనశ్శాంతి అనేది ఒకటి ఉంటే జీవితం అలా సర్దుకొని వెళ్ళిపోవచ్చు తల్లి. మనశ్శాంతి లేకపోతే ఏం లేకపోయినా బాధే. అవును కదా? అవును గురుగారు. చెప్పమ్మా. గురూజీ ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతో మార్గశిరమాస కృష్ణపక్ష. ఈరోజు కృష్ణపక్షం. అంతేకాకుండా సప్తమి మంగళవారం పుబ్బా నక్షత్రంలో ప్రారంభమైంది. చాలా విశేషమైన రోజు ఈరోజు. చాలా విచారాలు మనం మాట్లాడుకోవాలి. నిన్నటి ఒక కార్యక్రమంలో వాస్తు దర్పణ గురించి మాట్లాడుతూ వస్తాం, వాస్తు గురించి. తర్వాత ఎప్పుడు కూడా వాస్తులో చాలా ఎక్కువగా చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చేది, చాలా మంచిగా ఉన్నటివి. తర్వాత స్థిరంగా ఆర్థికంగా ఆ ఇంట్లో డబ్బులు ఎప్పుడూ నిలవాలన్న కూడా ఒక వాస్తు ఉంటుంది. ఇంట్లో చూడండి, ధనస్థానము, రుణస్థానము, ఆరోగ్యస్థానము, భాగ్యస్థానము, ఐశ్వర్యస్థానం, ఇలా
కొన్ని స్థానాలను పెంచేదానికి ఇలాంటి ఆయాలో ఉండాలి, లేకపోయినా ఈ వాస్తు ఇలా ఉండాలి అని ఉంటుంది. ఈశాన్య భాగంలో ఎక్కువ ఖాళీగా ఉండాలి, అక్కడ గాలి ఎక్కువ ప్రవహిస్తూ ఉండాలి, ఈశాన్య భాగం తగ్గుండాలి, అక్కడ ఈశాన్యంలో ఎలాంటి వెయిట్ ఎగ్జాక్ట్లీ అలా పెట్టకూడదు, ఈశాన్యం మొత్తం ఖాళీ ఉండాలి అని చెప్తాం మనం. ఖాళీ ఉంటే ఆ ఇంట్లో అధికంగా ఆరోగ్యం ప్రాప్తిస్తుందట. నిజమే, ఎందుకంటే ఈశాన్యం ఖాళీ ఉంది, ఈశాన్యంలో వాకిలు ఉంది, ఈశాన్యంలో విండోస్ ఉన్నాయంటే సూర్యుని వెలుగు లోపలికి కావాల్సిన మాత్రం వస్తుంది. ఆ ఉదయం సాయంత్రం సూర్యుడు ఇంటి లోపల చక్కగా ఉంటే ఆ ఇంట్లో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, వెలుగు ఎక్కువ ఉన్న చోటు వాతావరణం బాగుంటుంది, అప్పుడు ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన వెలుతురు ఉంటే అక్కడ వైరస్ పుట్టవు. మొన్న రీసెంట్గా నేను ఒక మ్యాగజైన్ చదివాను. నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఏదో ఒక మ్యాగజైన్ ఉండింది, మ్యాగజైన్ పేరు మర్చిపోయాను. మనం పాతకాలంలో ఈ రక్తం తాగుతాయి కదా, బెడ్స్ నుంచి బయటకు వస్తాయి ఆ పురుగులు, నల్లులు అలాంటి నల్లులు, దాని గురించి ఒక ఆర్టికల్ రాశాడు. అంటే చాలా చోట్ల ఈ కాలంలో ఇప్పుడు ఎంతో ముందుకు ఉండేదంట నల్లులు, చాలా వెళ్ళిపోయినాయంట, మళ్ళీ పుట్టుకొని వచ్చాయంట. ఆ సంతతి ఎలా వస్తుందంటే ఎక్కడో లేవో పుట్టుకోవచ్చాయి, కానీ ఇవి ఎక్కడ ఎక్కువ ఏ ఇంట్లో పుడతాయంటే ఎక్కడైతే ఆ ఇంట్లోకి వెలుతురు అనేది పోకుండా, విండోస్ లేకుండా ఎప్పుడు ఇళ్ళు మూసుకొనే ఉంటాయి చూడండి, ఆ ఇళ్లలో అక్కడ చాలా ఎక్కువ ఈ నల్లులు పుడతాయంట. లేదంటే మనం వుడ్ యూజ్ చేస్తాం కదా, షీట్స్ ఏదో, దాంట్లో నుంచి ఆ నల్లులు వస్తాయంట. కానీ వచ్చినా కూడా చెరిపోతూ ఉంటాయి. అయితే చెరిపోకుండా బతుకుతున్నాయంటే వెలుతురు వెళ్తా లేదా ఇంట్లోకి అని. దానికి ఔషధం కనబట్టినది సున్నం ఉంటుంది కదా, సున్నం గోడకు పెయింట్ వేస్తాం కదా, ఆ గోడకు పెయింట్ వేసే సున్నంలో బయటకు వచ్చేటప్పుడు ఒక ఆక్సిజన్ వస్తుంది, కార్బోహైడ్రేట్ సంథింగ్ ఏదో అంటారు, అని హైడ్రోజన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఒక హైడ్రోజన్ ఆక్సిజన్ ఒకటి, రెండోది పేడతో నీళ్ళలో కలిపేస్తే దాని నుంచి సమ్ రిలీజ్ అవుతుంది ఆక్సిజన్. ఇవన్నీ కలిపి దాంతో పౌడర్తో సమ్ తయారు చేస్తారంట. అంటే ఎక్కడైతే గోడలకి సున్నం కొట్టుకొని పేడ అలుకుతూ ఉంటారో అక్కడ ఇవి రావు. చూడండి వాళ్ళు ఎంత బాగా రీసెర్చ్ చేసి దీని గురించి రాశాడు. అంటే అందుకే ఇళ్లల్లో కూడా వెలుతురు అనేది ఎక్కువ వస్తూ ఉండాలి, ఎక్కువ ఇంటికి విండోస్ పెట్టాలి. చాలామంది ఈ కాలం ఏం చేస్తారు, గురుగారు మాకు ఉండేదే ఇక్కడ ఇంతే జాగా అంటే అని అటాచ్ చేసి కట్టేస్తారు వేరే బిల్డింగ్, అక్కడ విండోసే ఉండవు. తర్వాత ఇంట్లో టాయిలెట్స్ ఉంటాయి, అక్కడ ఎగ్జిట్సే ఉండవు. అవన్నీ కూడా అక్కడ ఒక బ్యాడ్ స్మెల్ క్రియేట్ అవుతూ ఉంటుంది అంతా. అంటే అవంతా పరిసరం మాలిన్యం చేస్తుంది, ఆ ఇంటిలోపు వాతావరణాన్ని మలీనం చేసేస్తుంది. అప్పుడు ఆటోమేటికల్లీ అనారోగ్యాలు రానే వస్తాయి. అవును కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఉండేది ఇంత గురువుగారు మాకు ఇల్లు, దీన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి దాంట్లోనే వేస్తారు. ఆడే వాడు ఏమైనా అయిపోవచ్చు అంతే. టాయిలెట్ ఉందా, అటాచ్ బెడ్రూమ్కే ఉండాలి, దానికి ఎగ్జిట్ ఫ్యాన్ ఉందో ఇంకోటి ఉందో అసలు తెలీదు. అలా చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి ఇల్లు చిన్నగైనా కూడా ప్రకృతి అంటే మీ ఒక వాస్తు ఇంటి లోపల ఉన్న ఒక మలినాన్ని తగ్గించుకోవాలి, మాలిన్యం కాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే చక్కని వెలుతురు చక్కని గాలి ఆ ఇంట్లో ప్రవహిస్తూ ఉంటుందో, అంటే వస్తూ ఉంటుంది ఎక్కువ, అక్కడ ఆరోగ్యము అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం తర్వాత కుటుంబం సంతోషం ఉండాలంటే ఏ దిక్కు ఐటు తగ్గు తక్కువ ఉండాలి, ఇల్లు ఎలా ఉండాలి ఇప్పుడే తెలియజేస్తా. అంతకుముందు ఒక కాలర్తో మాట్లాడదాం. గురూజీ బెంగళూరు నుంచి నవీన కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నవీన గారు. నమస్తే. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. 13/7/1985. పుట్టిన సమయం? శనివారం పొద్దున్నే 6:30కి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే చాలా తల్లి. సంతోషం మీ ఫోన్ కలిసింది. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. నా ఆరోగ్యం అసలు బాగాలేదు గురూజీ. లాస్ట్ డిసెంబర్ నుంచి నాకు హెల్త్ బాగాలేదు. కింద పడ్డాను, పడినప్పటి నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఓ గాడ్.